లక్ష్మీదేవి గుర్రం రూపంలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి కూడా గుర్రం రూపం దాల్చి లక్ష్మీదేవితో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ కలిపి ఒక పిల్లవాడు పుట్టాడు. వాడు హైహయుడు. హైహయుడు అంటే హయమునికి పుట్టిన పిల్లవాడని అర్థం. హయము అంటే గుర్రము. ఈ హైహయ వంశస్థులు బ్రాహ్మణుల్ని ఆస్తులు అడిగారు. అడిగితే మేమివ్వము అంటే ఆ బ్రాహ్మణులందరినీ చంపేస్తున్నారు. మగవాళ్ళని, ఆడవాళ్ళని, పిల్లల్ని, గర్భవతుల్ని, ముసలివాళ్ళని అందరినీ చంపేస్తున్నాడు. అలా చంపేస్తూ ఉంటే ఒక అమ్మాయి పరిగెట్టుకుని వెళ్తుంది. ఆ అమ్మాయి గర్భవతి. గర్భవతి అయితే ఆ అమ్మాయి గర్భంలోంచి బిడ్డ ఊరువుల్లోకి వచ్చేసాడు. ఊరువుల్లోంచి బయటకు వచ్చాడు. అందుకని ఆయన్ని ఔరవుడు అంటారు. ఆయనకి కోపం వచ్చింది ఆ బిడ్డకి. అప్పుడు ఆ హై వంశస్థులు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ గుడ్డివాళ్ళు అయిపోయారు. అప్పుడు వాళ్ళందరూ ఆ తల్లి కాళ్ళ మీద పడితే, ఇదంతా చేసింది నేను కాదు, నా బిడ్డ అంటే ఆ బిడ్డ కాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు. అయినా సరే ఆ బిడ్డ అంటాడు ఔరవుడు, నాకు కోపం తగ్గటం లేదు. మీరందరూ నా కోపాగ్నికి భస్మీ పటలం అయిపోతారు. మీ నగరం భస్మం అయిపోతుంది అని అంటే వాళ్ళందరూ మీ ఈ మీ శ్రీవత్స గోత్రం వాళ్ళందరూ మహానుభావులు, మమ్మల్ని క్షమించండి అని కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటే, సరే ఇప్పుడు నా కోపాగ్ని నేను చేయమంటారని అడిగితే, అక్కడ సముద్రం దగ్గర వదిలిపెట్టేయండి అని చెప్తారు వాళ్ళు. అప్పుడు ఔరవుడు ఆ క్షీర సముద్రం దగ్గర వదిలిపెడతాడు. అదే బడబాగ్ని. సుగ్రీవుడు సీతాన్వేషణకై అంటే సీతను వెతకడానికి ఈ క్షీర సముద్రం దగ్గర కూడా వెతకమని వానరులు